కొన్ని సమస్యల్ని కాలానికి వదిలేయాలా అంటే అర్థం ఏంటంటే ఆ సమస్యల్లో మనం చేసేది ఏమీ లేదు. నాకు ముసలితనం వచ్చింది, ఎప్పుడో ఒకసారి ఎగిరిపోతా, ఏం చేయాలా? కాలానికి వదిలేయడమే. అమ్మో చచ్చిపోతే ఎట్లా అనకూడదు, నేను చచ్చిపోతే అంతే. నమ్మకం ఉందనుకో నాకు స్వర్గ నరకాల మీద, తప్పుడు పనులు చేస్తే నరకానికి పోతా అనుకుంటా, మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతా అనుకుంటా. నాకు నమ్మకం లేదనుకో భగత్ సింగ్ లాగా, ఏమంటాడు భగత్ సింగ్ అన్నట్టే అంటాం. నాకు మీలాగా స్వర్గ నరకాల మీద నమ్మకం లేదై, బుడి చేస్తే మట్టిలో కలుస్తా, కాలు చేస్తే గాల్లో కలుస్తా అంటాడు. అంతే, ప్రకృతిలోంచి వచ్చినా ప్రకృతిలోకి వెళ్ళిపోతా. వాడికి ఆన్సర్ దొరికింది. ఆన్సర్ దొరికితే ఆందోళన ఉండదు. స్వర్గానికి పోతానని కూడా ఆన్సర్ ఏది? బలంగా నమ్ముతున్నాడు అతను స్వర్గానికి పోతానని. అంత బలంగా నమ్మేవాడు కూడా ఆందోళన ఉండదు. చచ్చిపోతే ఏమైతే సార్ స్వర్గానికి పోతా అంటాడు. అంత సింపుల్ వాడికి కూడా. అది కరెక్టే కాదని నేను మాట్లాడడంలా. ఒక ఆన్సర్ నా దగ్గర ఉంది అనుకున్నవాడు కదలడో, ఆందోళన ఉండదో. ఆన్సర్ లేదనుకున్నవాడికి సమస్య వస్తుంది. మా మిత్రులు కొంతమంది నగరంలోకి వెళ్ళారు. ఏందే సమాజం ఎట్ట మారుతుందంటే తుపాకీ తీసుకుని కొట్టాల్సిందే అన్నాడు. వాడికి ఆన్సర్ దొరికింది. పోయినాడు, కొట్టాడు, చివరికి వాళ్ళ గవర్నమెంట్ కొట్టింది, ఇప్పుడు ఎవరు లేకుండా పోయినాడు. వేరు కానాడు, చివరిదాకా నమ్మినాడు దాన్ని. ఇది ఆన్సర్ అనుకున్నాడు, పోరాడినాడు, చచ్చిపోయాడు. వాడు సాగుకు లెక్క చేయాల. మరొకడు నాకు తెలిసిన ఇంకో కమ్యూనిస్టు ఎన్నికల్లో పోటీ చేసి ఓడించాలనుకున్నాడు. పోటీ చేసి ఓడించడానికి ట్రై చేస్తున్నారు. దశాబ్దాలు గడిచినాయి. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనే కొన్ని పార్టీలకి ఇదివరకైతే ఓటర్లకు డబ్బులు ఇచ్చే పని ఉంది, ఇప్పుడు ఆ పని కూడా లేదు. గెలిచడానికి కొనుక్కుంటే అయిపోద్ది. చాలా సింపుల్. నువ్వెందుకు ఈ కష్టమంతా పడాలా? గెలుచుకున్నాక డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఇట్లా వాడికి పరిష్కారం దొరికింది, వాడికి సమస్య లేదు. కానీ వీళ్ళకి దొరకలే. ఎన్నికల్లో గెలిచి రాజ్యం మారుస్తున్నటువంటి దొరకలే. పరిష్కారం దొరకకపోతే ఇంకోటి ఎత్తుక్కోవాలా. ఇప్పుడు ఏం ఎత్తుక్కొని ముందుకు పోవాలా ఉద్యమకారులు? ఎప్పుడైనా సమాజాన్ని మార్చడానికి సరైన జవాబు ఏందో నీకు అర్థం కాకపోతే ప్రజల దగ్గరికి పోయి కూర్చోవాలా. వేరే ఆన్సరే లేదు. వాళ్ళు ఇస్తారు నీకు డైరెక్షన్. నాకు తెలిసిన ఆన్సర్ అది. నేను కూడా ఉద్యమాల్లో పనిచేసినండే. ఇవన్నీ నక్సలైట్లకు పోలేదు, కానీ ఇవన్నీ చూసినండే. నేను మెడికల్ కాలేజ్ చేరేనాటికే నక్సలైట్లు వెళ్ళిపోయినారు శ్రీకాకుళం. ఇవన్నీ లాభం లేదని ఇప్పుడు తేలినాక జనం దగ్గరికి పోవాలని దగ్గరికి వచ్చినాను. నాకు ఇంక సమస్య లేదు. జనం దగ్గరికి పోవడం ఆన్సర్ అని నాకు తెలుసు. ఎట్లా పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎంతమంది పోవాలి, ఇవన్నీ సపరేట్ సమస్యలు. ఎప్పుడైతే నీకు ఆన్సర్ దొరికిందనుకుంటావో నీకు ఇంక టెన్షన్ లేదు. అట్లాంటి ఉదాహరణ మరొకటి చెప్తారు. మనలో ఎవరెవరు 10,000 అప్పించారు, ఎవరికి చాలా అవసరం ఉంది అన్నాడు, ఇచ్చాం. వాడు 10,000 వాడుకున్నాడు. ఒక నెలకు కనపడ్డాడు. ఈ 10,000 ఎప్పుడు ఇస్తావా అన్నాం. ఇస్తా సార్, ఇస్తా అన్నాడు. మళ్ళీ నెలకు కనపడ్డాడు. ఇస్తా సార్, ఖచ్చితంగా ఇస్తా, ఎక్కడుతున్నా నేను. మాట కొంచెం పెంచినాడు, డబ్బులు ఇంక ఇవ్వాల. ఇంకో నెలకు కనపడ్డాడు. ఏం సార్ 10,000 ఇచ్చి ఎన్నిసార్లు అడుగుతావు సార్ నువ్వు? 10,000 ఇచ్చాను నేను, పోగొట్టుకుంది, నువ్వు ఇంతలా మాటలు మాట్లాడుతున్నావు. ఇంకా కొన్నాళ్ళు అయింది, మనిషి కనపడటం మానేసినాడు. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన వాడి దగ్గరికి ఒకడు వచ్చి, వాడు ఎక్కడ తిరుగుతాడు, ఎతికిస్తొచ్చు కదా అన్నాడు. ఎతికిస్తానికి 10,000 అవుతుంది. ఈ 10,000కి ఇంక 10,000 పోతాయి. వాడు ఎతికినాక దొరుకుతాడు. 10,000 సంగతి ఏందా అంటాం. ఈ 10,000 ఏంది ఎతికిచ్చిన డబ్బు అని అడుగుతాం. ఆ 10,000 ఇవ్వలేను సార్ నేను, ఈ 10,000 నేనేం చేస్తా అంటాడు. ఇవ్వలేనని చేతులు ఇట్లా అంటాడు. ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు, వదిలేయడమే. ఈ దేశంలో బ్యాంకుల నుంచి సాహుకారులు 25 లక్షల కోట్లు తీసుకొని ఎగ్గొట్టారు. ఏం చేసింది గవర్నమెంట్? 10% వసూలైంది. నీకు వసూలు కాదు అన్నది. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు వసూలు కాదు అని. గవర్నమెంట్లే చెవి రూగులు అడుచుకొని పోతున్నాయి. నువ్వు నేనేం చేస్తాం సార్? కరెక్టా కాదా నేను మాట్లాడడంలా. చేసేది ఏం లేదు అక్కడ, వదిలేయడమే కాలానికి. ఒక అతనికి విమానం ఎక్కితే భయం, కొడుకు దగ్గరికి వెళ్ళాలి అమెరికా, మొత్తం మీద విమానం ఎక్కించినారని. వాడి భయం పెరుగుతూ ఉంది, టెన్షన్ పెరుగుతూ ఉంది, ఆందోళన పెరుగుతూ ఉంది. దిగాలి సార్ నేను అంటాడు. పోయి తలుపు తెరవబోతున్నాడు. అక్కడ ఉండే అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి
ఎయిర్ హోస్టెస్, నువ్వు తలుపు తెరిస్తే నువ్వు పోతావు స్వామి, మేము కూడా పోతాం, కూర్చో. అమెరికా పోవడానికి 18 గంటలు పడుతుంది. 18 గంటల కాలానికి వదిలేయాల్సిందే, నీకు ఛాయిస్ లేదు. నువ్వు కారు ఎక్కినావు మా ఊరు పోవడానికి, 5 గంటల ప్రయాణం. నేను డ్రైవింగ్ చేయడంలా, నా డ్రైవర్ నడిపితే అట్లా. క్షేమంగా పోయిరా సార్ నాకు చెప్తావు, నువ్వు చెప్పాల్సిన నా డ్రైవర్కి. క్షేమంగా పట్టుకెళ్ళాల్సింది వాడు పట్టుకెళ్తే పోతా, లేకపోతే పైకి పోతా. కారు ఎక్కినోడలు ఇట్లా ఆలోచించాలంటే ఆలోచించాలి, వేరే మార్గం లేదు, కాలానికి వదిలేయాలా.